వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పసిడి ప్రియులకు శుభవార్త. ఒక్కసారిగా బంగారం వెండి ధరలు కుప్పకూలాయి. ప్రస్తుతం మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర 3650 రూపాయలు పతనమవడం జరిగింది. 1,45,860 రూపాయల వద్ద కొనసాగుతుంది 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పైన 3,350 రూపాయలు తగ్గింది. శుక్రవారం 1,33,700 వద్ద ట్రేడ్ అవుతుంది 22 క్యారెట్ల పసిడి ధర. మొత్తం మీద బంగారంతో పాటుగా భారీగా వెండి ధరలు కూడా పతనమవుతున్నాయి. ఒకేసారి 15,000 రూపాయలు తగ్గింది కేజీ వెండి ధర. 2,55,000 రూపాయలు మార్కును కూడా దాటేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా అంతర్జాతీయ పరంగా ఉన్నటువంటి సమస్యలు, ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధం కారణంగా బంగారం వెండి ధరలను అదుపు చేయడం మాత్రం కొంతవరకు కీలకమైనటువంటి ఉత్కంఠభరితంగానే సాగినటువంటి వైన మనం చూస్తున్నాం. బంగారం వెండి ధరలు ఆకాశమే హద్దుగా మాత్రం నానాటికి రోజు రోజుకు పెరిగినటువంటి పరిస్థితి. మరోవైపు యుద్ధ ప్రభావం ఎక్కువగా ఉండడం, డిమాండ్ సప్లై మధ్య వ్యత్యాసం అధికంగా ఉండడంతో బంగారం వెండి ధరలు తారాస్థాయికి చేరింది. సాధారణంగా పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ఆలోచన చేసేవారు కూడా బంగారం కొనాలంటే కొంతవరకు జంకినటువంటి వైనం. అయితే శుక్రవారం ఉదయం నాటికి మనకు అందుబాటులో ఉన్నటువంటిది దేశంలో హైదరాబాద్, చెన్నై, అదేవిధంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు చాలా వరకు తగ్గినటువంటి వైనం. దాదాపు 3,000 మార్కును కూడా దాటింది తగ్గింపు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ధరలు ఒక్కసారి గమనిస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం పైన 3,650 రూపాయలు తగ్గి దాదాపు ఇక 22 క్యారెట్ల బంగారం పైన 3,350 రూపాయల వరకు కూడా తగ్గినటువంటి పరిస్థితి. ప్రధానంగా ప్రస్తుతంగా ఔన్స్ గోల్డ్ $4,135 వద్ద కొనసాగుతుంది. బంగారం వెండి ధరల పెరుగుదలతో పాటుగా తగ్గుదలకు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కూడా చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రస్తుతం పెరుగుతున్నటువంటి ధరలతో బంగారం కొనాలి అంటే ఒక కలగానే మిగిలిపోయేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఇప్పుడు బంగారం పెళ్లిళ్ల సీజన్ కానివ్వండి, ఫెస్టివల్ సీజన్ కానివ్వండి, బంగారం ఉన్నంత ఖరీదు బెంగారాన్ని పెట్టుబడిగా పెట్టాలంటే ఉండేటువంటి భయం మొత్తం కూడా అతి సామాన్యుల దగ్గరికి చేరినటువంటి వైనం. కొన్ని రీజన్స్ ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కి సంబంధించి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా ఈ బంగారం ధరలు కొంతవరకు తగ్గడానికి ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. వడ్డీ రేట్లు పెరిగితే ఆల్మోస్ట్ బాండ్లకు సంబంధించి అదేవిధంగా బ్యాంకు డిపాజిట్లు కూడా లాభాల బాట పడుతూ ఉంటాయి. వడ్డీ రేట్ల పెంపు వల్ల సామాన్యులు బంగారం కొనాలి, బంగారం మీద వచ్చేటువంటి లాభం కన్నా తీసుకొని వెళ్లి బ్యాంకులో పెట్టేస్తే వచ్చేటువంటి వడ్డీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లాభాల బాట పట్టొచ్చు అనేటువంటి రీతిలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అనేది బంగారం పైన ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా స్పష్టంగా ప్రభావం పడింది. ఇప్పుడు మార్కెట్ లో సప్లై డిమాండ్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అమెరికా వడ్డీ రేట్లకు సంబంధించినటువంటి ప్రభావం కూడా అలాగే కనబడుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలకు సంబంధించిన కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని కొనాలి, పెట్టుబడులుగా వారి దగ్గర పెట్టుకోవాలి. భవిష్యత్తులో డాలర్ విలువ పెరిగినా తగ్గినా బంగారమే ఆదుకుంటుంది అనేటువంటి కోణంలో ఆలోచన దృక్పథం కూడా మారుతున్నటువంటి మనం చూసాం. రీసెంట్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన దగ్గర ఉన్నటువంటి కొన్ని వేల కేజీలకు సంబంధించినటువంటి బంగారాన్ని తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టింది అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవడం, తర్వాత దాని మీద కొంతవరకు ఆర్బీఐ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం, ఈ మొత్తం పరంపరను మనం చూసాం. అయితే డిమాండ్ సప్లైతో పాటుగా యుద్ధ ప్రభావాలు అధికంగా ఉండేటువంటి పరిస్థితులు ఒకవైపు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్నటువంటి మరోవైపు ఇరాన్ కి అమెరికా ఇజ్రాయెల్ మధ్య సాగినటువంటి ఉద్రిక్తత, హార్ముజ్ జలసంధి నుంచి ఓడలు రాకపోవడం, ఈ మొత్తం ప్రభావం కూడా బంగారం వెండి ధరలపైన, సరఫరా పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపించాయి. అయితే రీసెంట్ గా ఇరాన్ అమెరికా యుద్ధానికి పులి స్టాప్ పడింది. ఒక శాంతి ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించే సీజ్ ఫైర్ చేస్తున్నారు. అదేవిధంగా హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం కూడా ఆ పరంపర సాగుతుంది. ఇలాంటి సందర్భంలో బంగారం వెండి ధరలకు సంబంధించినటువంటి మార్కెట్ పైన దీని ప్రభావం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. దీంతో పాటుగా అమెరికాకు సంబంధించినటువంటి డాలర్ ప్రభావం, ఆ డాలర్ ప్రభావంతో భారతదేశ కరెన్సీకి ఉండేటువంటి వ్యత్యాసం కూడా ఈ మధ్య కాలంలో పెరిగిపోయినటువంటి వైనాన్ని మనం గమనిస్తున్నాం. డాలర్ బలపడుతూ రూపాయి బలహీన పడుతున్నటువంటి నేపథ్యంలో బంగారం ధరలకు తారాస్థాయి చేరుకున్నాయి. మనం ఒక్క డాలర్ కు దాదాపు 95 రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే రూపాయి యొక్క బలహీనత ఈ అంతర్జాతీయ పసిడి మార్కెట్ పైన చాలా స్పష్టంగా మనకు కనబడుతుంటుంది. దాని ప్రభావం కూడా కొంతవరకు ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. దీంతో పాటుగా స్టాక్ మార్కెట్ల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం, ఇప్పటి వరకు లాభాలు లేనటువంటి కంపెనీలు, లాభాలు సరిగ్గా లేనటువంటి వాటి వైపు నుంచి వదులుగేసుకొని అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిని పూర్తి స్థాయిలో ఉపసంహరించుకొని బంగారం వైపు పెట్టుబడి పెట్టాలి, ఇదే సరైనటువంటి సమయం అనేటువంటి ఆలోచన చేసినటువంటి పెట్టుబడిదారులు ఇప్పుడు తాజాగా మళ్ళీ స్టాక్ మార్కెట్ల వైపుగా పరుగులు తీయడం. మనం భారత ఆర్థిక వ్యవస్థలు చెప్పుకుంటూ ఉంటాం,
సీతాకోక చిలుకలతో పోలుస్తూ ఉంటాం పెట్టుబడిదారుల్ని. అంటే ఎప్పుడు వచ్చి వాళ్తారో ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియనటువంటి పరిస్థితి. సో వారు పెట్టేటువంటి పెట్టుబడి అనేటువంటి అంశం కూడా బంగారానికి సంబంధించినటువంటి దానిపైన తీవ్ర ప్రభావం చూపించేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దేశీయ మార్కెట్ లో కూడా పెళ్లిళ్ల సీజన్ విపరీతంగా పెరిగిపోవడం, సో మరి ముఖ్యంగా పండుగల సీజన్ రావడం, సో కొనేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితుల్లో సరఫరా తక్కువగా ఉండడం, డిమాండ్ ఎక్కువగా ఉండడం, ఈ ప్రభావం కూడా ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. అయితే యుద్ధానికి పులి స్టాప్ పడిన నేపథ్యంలో సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పసిడి ప్రియులకు ఒక శుభవార్తగాని భావించాలి. ఒక్కసారిగా బంగారం వెండి ధరలు కుప్పకూలిపోయాయి. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నటువంటి ధరను ఇంకోసారి మనం గమనించినప్పుడు 24 క్యారెట్ల బంగారం ధర 3,650 రూపాయల వరకు పతనమై 1,45,860 రూపాయల వద్ద కొనసాగుతుంది 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పైన 3,350 రూపాయల వరకు తగ్గి ప్రస్తుతం మార్కెట్ లో 1,33,700 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారంతో పాటుగా వెండి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి వైన మనం గమనించాం. తాజాగా బంగారంతో పాటు భారీగా వెండి ధరలు కూడా పడిపోతున్నాయి. ఒకేసారి 15,000 రూపాయల వరకు తగ్గింది కేజీ వెండి ధర. 2,55,000 మార్కును కూడా టచ్ చేసింది వెండి ధర. ఇప్పుడు 15,000 రూపాయలు తగ్గడం మాత్రం కొంతవరకు సామాన్యులు బంగారం కొనాలి అనేటువంటి ఆశ మళ్ళీ చిగురిస్తుంది. పెట్టుబడిగా బంగారం పెట్టాలి అనేటువంటి ఆలోచన చేసే వారికి సరైన సమయం అనేది మాత్రం అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. కానీ ఒకటైతే గమనించాలి, బంగారం వెండి ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు పెరుగుతూ ఉంటాయో ఎవరు చెప్పలేనటువంటి ఇష్యూ. సో అంతర్జాతీయ ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి మార్కెట్ కాబట్టి ఇప్పటి తగ్గుదల ఇంకా కొనసాగుతుందా, ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంటుందా, లేదా బంగారం వెండి ధరలు మళ్ళీ భారీ స్థాయిలో పెరిగేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయో మనం వేచి చూడాలి.